ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ మినీ వ్లాగ్. సో ఫస్ట్ నేను ఏం చేసినా చెప్పాలంటే, మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో మార్నింగ్ పెట్టిన వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేను నిద్రపోయినప్పటికీ చాలా లేట్ అయింది. సో మార్నింగ్ 6కి అలా లేచాను, 5కి లేస్తాను, బాగా లేట్ అయింది. సో నేను లేచినప్పటికీ నేను షాక్ అయ్యాను. వై అంటే మా హస్బెండ్ ఎప్పుడు లేచారో నాకు తెలియదు. హాల్ అంతా క్లీన్ చేసేసి సో అన్నీ సర్దేశారు ఆయనకు వచ్చినట్టుగా. సో కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో కూడా వేసేశారు. సో నేను ఇంకా బ్రష్ చేసి టీ తాగేసి అరవింద్కి లంచ్ బాక్స్ కోసం లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. తర్వాత కర్రీ ఏదో ఆలోచిద్దామని సో పిల్లలకు కూడా తినిపించేస్తున్నాను. మా వారు ఇంకేదో పనిలో ఉన్నారు, ఇంకెందుకులే అని సో ట్యాప్ వాటర్ కూడా పెట్టేశాను. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సో అరవింద్కి స్నానం చేయించేశారు మా వారు. ఇంకా వాడిని రెడీ చేస్తున్నారు. నేను ఇంకా రైస్ కుక్ అయిపోయింది. ఇంకా అదే ఇడ్లీ పాత్రలో కింద ఎగ్స్ను పైన క్యారెట్ పెట్టేశాను అనమాట. రెండు ఒకేసారి కుక్ అవుతాయి. సో ఇలా స్టీమ్ అవ్వడం వల్ల ఏంటంటే హెల్దీ అండ్ ఫాస్ట్గా కర్రీ అయిపోతాయి అనమాట. నేను ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అరవింద్ కోసం. అలాగే చిన్నోడి కోసం హాట్ వాటర్ కూడా పెట్టేశాను అనమాట. సో అరవింద్కి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపేశాను. సో ఆ తర్వాత ఏంటంటే చిన్నోడికి స్నానం చేసి నిద్ర ఇచ్చేసాను. సో వాడిని నిద్రపోయేలోపు నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేద్దాం అనుకున్నాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మా వారు చూడలేదు. అవి నేను హ్యాండ్ వాష్ చేద్దామని పెట్టేలోపు చిన్నోళ్ళు లేచాడు. ఇంకా వాడిని మళ్ళీ నిద్రించి నేనేం చేశానంటే ఫస్ట్ ఈ బట్టలు ఆరబెట్టేసి అవి నానబెట్టేసి సో కిచెన్లో సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసి సో ఇవి నానేలోపు ఆ పని అంతా చేసుకుని ఇంకా మా కోసం కర్రీ వండాలి కదా. ఆల్రెడీ మార్నింగ్ 3 ఎగ్స్ బాయిల్ చేశాను, ఒకటి అరవింద్కి ఇంకా 2 మాకు అని ఉంచాను. సో అదే నేను ఎగ్ చిలకడ దుంప టమాటా కర్రీ చేశాను. కర్రీ కూడా సూపర్ వచ్చింది. సో బట్టలు కూడా కంప్లీట్ అయినాయి, సామాన్లు కూడా తోమేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకా మిగిలిన సామాను అన్నీ తోమేసి సర్ది పెట్టేసుకున్నాను. సో ఇంకా రేపు ఫ్రైడే కదా, దేవుడి దగ్గర సామాను అవన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలతో నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడే చేసుకోవాలి. హనీష్ నిద్రపోతున్నాడు, మళ్ళీ అరవింద్ స్కూల్ నుంచి వచ్చేస్తాడు. సో నేను ఈలోపు ఏంటంటే ఇంకా అన్ని గదులు అవన్నీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ తడిగుడ్డ పెట్టుకోవాలి. సాటర్డే పూజ ఉంటుంది కదా దానికోసం. సో అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా సామాను అవన్నీ చేసేసాను. ఇంకా పైనుంచి బట్టలు కూడా తెచ్చేసాను. సో ఇవి మడత పెట్టాలి. అంతే ఇంక ఈ వీడియో.